10వ తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన ఖమ్మం టూ వీలర్ మెకానిక్ కుమారుడికి యూనియన్ ఆధ్వర్యంలో 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. మెకానిక్ శెట్టి వెంకటేశ్వర్లు కుమారుడు లోకేష్ 510 మార్కులు సాధించారు. యూనియన్ ప్రకటించిన సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు కొండలరావు ట్రాఫిక్ సిఐ సాంబశివరావు చేతుల మీదుగా అందించారు. ఇప్పటి వరకు 27 మంది విద్యార్థులకు 1,35,000 రూపాయలు అందించామని కొండలరావు తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలు నెరవేర్చాలని ఈ క్రమంలో యూనియన్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. లోకేష్ గారికి వాళ్ళ నాన్నగారు మెకానిక్ చాలా కష్టపడి చదువుకొని 500 పైచిలకు మార్కులు సంపాదించిన సందర్భంగా మన టూ వీలర్ మెకానిక్ యూనియన్ తరఫున అబ్బాయికి 5,000 చెక్ అనేది ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మన మెకానిక్ యూనియన్ అందరిని కూడా ప్రెసిడెంట్ గారితో సహా అందరిని కూడా పేరున అభినందిస్తున్నాం. ఈ యూనియన్ చిన్నదైనా కానీ ఇట్లా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు వంతుగా సమాజానికి సహాయం చేస్తూ మంచి బాటలో నడవడం కోసం ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి యూనియన్ ప్రెసిడెంట్ గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్ని అందరిని కూడా పేరున అభినందిస్తున్నాం. ఇదే విధంగా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకా మంచి సేవలు అందించాలని, అటువంటి సేవలలో మా సహాయం ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా మేము కూడా తోడుంటాం. ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న పోలీసు కూడా సేవ చేయడానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ కాబట్టి మన యూనియన్ తరఫున ఏ అవసరం ఉన్నా మా వంతు సహాయం అందిస్తాం. ఇటువంటి కార్యక్రమాలు మంచివి ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ శెట్టి వెంకట గారి కుమారుడు లోకేష్ గారికి ఈరోజు 10th క్లాస్లో 510 మార్కులు రావడం జరిగితే దాని సందర్భంగా మా మెకానిక్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరి తరఫున 500 పైసలకు వచ్చిన మెకానికులకి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. గతంలో 9 పాయింట్ దాటిన పిల్లలకి ఇచ్చాం. ఇప్పుడు మార్కులు పెట్టారు. 500 పైసలకు మార్కులు వచ్చిన మెకానికులకు ఇవ్వాలని చెప్పి కమిటీ నిర్ణయం ప్రకారం ఇలా 5,000 రూపాయలు మన ట్రాఫిక్ సిఐ గారు సాంబశివరావు సార్ చేతుల మీదుగా అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇప్పటివరకు 10th క్లాస్లో ఎవరైతే మెకానిక్ పిల్లగాళ్ళు 9 పాయింట్ దాటిన వాళ్ళు ఈరోజు 500 దాటిన పిల్లగాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు మా ఖమ్మం టూ వీలర్ అసోసియేషన్ తరఫున 1,35,000 రూపాయలు ఇప్పటివరకు అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఉన్న 5,000 కూడా మళ్ళీ కమిటీ సభ్యులతో చర్చించి దాన్ని కూడా 10,000 చేసే విధంగా మా కమిటీ సభ్యుల సహకారంతో ఇంకా ముందుకు తీసుకుపోతానని చెప్పి కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క మెకానిక్ సోదరుడు కూడా యూనియన్లో సభ్యత్వం కలిగి ఉండాలని చెప్పి, యూనియన్లో కూడా ప్రతి ఒక్క మా కమిటీ సభ్యులు కూడా ఇంకా చురుకైన పాత్ర పోషించాలని చెప్పి, వారు యూనియన్ కోసం ఇంకా సేవ చేస్తే మన యూనియన్ ఇంకా ముందుకు తీసుకుపోవడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ప్రతి ఒక్క మెకానిక్ సోదరుని కోరుకుంటున్నాను. సోదరుడు వెంకట్ కుమారుడు లోకేష్ 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించడం జరిగింది. 500కు దాదాపు 500కు పైచిలకు ర్యాంక్ రావటం వలన మేము మా వంతుగా చిరు సహాయం కింద ఒక 5,000 రూపాయలు ఇచ్చి సన్మానం చేయడం జరిగింది. ఇందుకు గాను మన గౌరవనీయులు పెద్దలు ట్రాఫిక్ సిఐ సాంబశివరావు గారు వచ్చారు. ఇలాంటి సహాయ సహకారాలు ఇంకేమైనా మా వంతుగా ఏమైనా అవసరం పడితే మట్టికి ఎల్లప్పుడూ మేము సహకారంగా ఉంటామన్నట్టుగా సార్ తెలిపి వెళ్ళినారు. ఇప్పుడే ఈ కార్యక్రమానికి మన నగర అధ్యక్షులు వంగాల కొండలరావు గారు మరియు అలాగనే మన బ్రహ్మం గారు, రాజు గారు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. లోకేష్, మా నాన్న పేరు వెంకటేశ్వర్లు. వాళ్ళు బాగా చదువుకున్నానని 500 పైన వచ్చినాను. వాళ్ళ యూనియన్ తరఫున 5,000 రూపీస్ చెక్ ఇచ్చారు. మళ్ళీ ఇంకా మంచిగా చదువుకుంటా అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.